మేషరాశి వారఫలాలు. ఈ వారం మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 2వ ఇంట్లో ఉండడం వల్ల జీవితంలో సక్రమంగా ప్రయాణించడానికి మనకు ఎప్పటికప్పుడు డబ్బు అవసరం. అయినప్పటికీ మీరు మీ సంపదను కూడబెట్టుకోవడానికి పెద్దగా కృషి చేయరు. ఇది భవిష్యత్తులో మీకు చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. ఈ వారం పిల్లలు తమ విజయాలతో గర్వపడేలా చేస్తారు. ఇది మిమ్మల్ని కాస్త భావోద్వేగానికి గురిచేస్తుంది. అటువంటి పరిస్థితిలో మీ భావాలను దాచడానికి బదులుగా వాటిని సభ్యుల ముందు వ్యక్తీకరించడానికి ప్రయత్నించండి. మరియు పిల్లలను అభినందించకుండా మిమ్మల్ని మీరు ఆపుకోవద్దు. చంద్రరాశికి సంబంధించి శని 12వ ఇంట్లో ఉండడం వల్ల బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఈ వారం మీకోసం సమయాన్ని వెచ్చించగలుగుతారు. అయితే మీకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా మీరు ఏదైనా నిర్మాణాత్మకంగా చేయాలని చూస్తారు. ఈ వారం విద్యార్థులు తమ దృష్టిని మరల్చే కార్యకలాపాలలో పాల్గొనకుండా ఉండాలి. అందువల్ల చదువులో బాగా రాణిస్తున్న విద్యార్థులతో కలిసి ఉండండి. వృషభరాశి వారఫలాలు. ముఖ్యంగా ఈ వారం మీరు ఆల్కహాల్ లేదా ఇతర డ్రగ్స్ తీసుకోవడం మానుకోవాలి. ఎందుకంటే ఇది మీ ఆరోగ్యానికి హాని కలిగించడమే కాకుండా మీ ఒత్తిడిని కూడా పెంచే అవకాశాలున్నాయి. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 3వ ఇంట్లో ఉన్నందున ఈ వారం మీ ముందుకు వచ్చిన అన్ని పథకాలలో పెట్టుబడి పెట్టే ముందు మీరు 1-2 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే అవకాశం వెనుక కుట్ర దాగి ఉంది. భవిష్యత్తులో మీరు భరించవలసి ఉంటుంది. ఈ వారం మీ తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలున్నాయి మరియు ఇది కొన్ని మానసిక సమస్యల నుండి బయటపడటానికి మీకు సహాయపడవచ్చు. చంద్రరాశికి సంబంధించి 1వ ఇంట్లో శని ఉండడం వల్ల తోటి ఉద్యోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ ఉంచండి మరియు వారిని సంతోషపెట్టడానికి ప్రయత్నించండి. ఈ సంవత్సరం విద్యారంగంలో విద్యార్థులు గత తప్పుల నుండి నేర్చుకోగలుగుతారు మరియు తమ విద్యపై దృష్టి పెట్టగలరు. మరోవైపు విద్యార్థులు విజయాన్ని పొందడానికి ఈ వారం మీకు ఉపాధ్యాయుల సహాయం అవసరం కావచ్చు. మిథున రాశి వారఫలాలు. రక్తపోటు, మధుమేహం లేదా ఆబకాయంతో బాధపడుతున్న రోగులు తమను తాము ప్రత్యేకంగా చూసుకోవాలి. అలాగే సకాలంలో మందులు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి సంబంధించిన అనేక ప్రయోజనకరమైన ఫలితాలు పొందుతారు. మీ కృషి మరియు అంకితభావంతో డబ్బు సంపాదించే అవకాశాలను పొందగలుగుతారు. మీరు మీ డిపాజిట్లను గుడ్డిగా పెట్టుబడి పెట్టే బదులు సాంప్రదాయకంగా మంచి పథకంలో పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. ఈ వారం మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ముందుగా మీ కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని పరిశీలించి ఆపై ఖరారు చేయండి. ఎందుకంటే మీ స్వతంత్ర నిర్ణయం కొంత ఇబ్బందిని సృష్టించే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో మెరుగైన ఫలితాలను పొందడానికి సభ్యుల మధ్య విభేదాలేకుండా చూసుకోండి మరియు ఇంట్లో పెద్దల అనుభవాన్ని సద్వినియోగం చేసుకోండి. వృత్తి మరియు వృత్తిపరంగా మీ రాశిలోని స్థానికులు ఈ వారం ఒత్తిడి మరియు ఒడిదుడుకుల నుండి ఉపశమనం పొందుతారు. ఎందుకంటే ఈ వారం మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న మీ జీవితంలో కొన్ని మంచి మార్పులను మరియు ఊహించని సంఘటనలను తీసుకురాబోతోంది. మీ వ్యక్తిగత జీవితంలో పరిస్థితులు సాధారణమైనందున మీ మనస్సు చదవడం మరియు వ్రాయడం పట్ల నిమగ్నమై ఉంటుంది. దీనితో మీరు మీ గందరగోళాలను వదిలించుకుంటారు. ఫలితంగా మీరు మీ పరీక్షలో విజయం వైపు పయనిస్తారు. కర్కాటక రాశి వారఫలాలు. ముఖ్యంగా ఈ వారం ఆల్కహాల్ లేదా ఇతర డ్రగ్స్ తీసుకోవడం మానుకోవాలి. ఎందుకంటే ఇది మీ ఆరోగ్యానికి హాని కలిగించడమే కాకుండా మీ ఒత్తిడిని కూడా పెంచే అవకాశాలున్నాయి. చంద్రునికి సంబంధించి 3వ ఇంట్లో శని ఉండడం వల్ల మీరు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నట్లయితే ఈ వారం మీకు ప్రభుత్వం నుండి ప్రయోజనాలను పొందే అవకాశాలున్నాయి. ఇది మీకు మంచి లాభాన్ని ఇస్తుంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం ఈ వారం మెరుగుపడే అవకాశముంది. చంద్రునికి సంబంధించి బృహస్పతి 5వ ఇంట్లో ఉండటం వల్ల వ్యాపారాలు చేసే స్థానికులకు అనుకూల గ్రహాల అనుగ్రహం ఈ వారం కెరీర్లో ప్రమోషన్కు సంబంధించి అనేక శుభ అవకాశాలను తెస్తుంది. దీని కారణంగా ఈ సమయంలో విషయాలు తిరిగి ట్రాక్లోకి వస్తాయి. ఈ వారం విద్యారంగంలో ఈ రాశికి చెందిన విద్యార్థులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న పరీక్షలో మెరుగైన ఫలితాలు పొందుతారు. ఎందుకంటే ప్రారంభంలో చాలా మంది విద్యార్థులు చదువుపై ఏకాగ్రతతో ఉంటారు. దానివల్ల వారు విజయం సాధిస్తారు.
సింహరాశి వార ఫలాలు. ఈ వారం వివిధ రంగాలలో ప్రతికూల పరిస్థితుల కారణంగా తలెత్తే అనేక సమస్యలను మీరు అనుభవిస్తారు. దీనికోసం మీరు మీ ఒత్తిడిని వదిలించుకోవాలి. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 6వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం వల్ల ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం సులభం అవుతుంది. దీని కారణంగా మీ కుటుంబ సభ్యులు మీతో సంతోషంగా ఉంటారు. అలాగే మీరు మంచి చేయడానికి అవసరమైన ప్రోత్సాహాన్ని పొందుతారు. ఈ వారం మీ తల్లి దీర్ఘకాలిక వ్యాధి నుండి విముక్తి పొందుతుంది. దీనివలన మీరు ఆమెతో ఎక్కువ సమయం గడపవచ్చు. అలాగే మీ తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత మీరు మతపరమైన ప్రదేశాన్ని సందర్శించాలని లేదా విహారయాత్రకు వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఈ సమయంలో మీరు వారి ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం గ్రహాలు మీకు అనుకూలంగా పనిచేస్తాయి. ఈ కాలంలో మీ మనోబలం కూడా పెరుగుతుంది. ఈ విషయంలో మీరు ఒత్తిడికి దూరంగా ఉండాలి. సానుకూల ఆలోచనలపై దృష్టి పెట్టాలి. కన్యారాశి వారి ఫలాలు. డబ్బుకు సంబంధించిన పరిస్థితులు మరియు సమస్యలు మీ మానసిక ఒత్తిడికి కారణం కావచ్చు. పని ఒత్తిడి మరియు గృహ వ్యత్యాసాల కారణంగా మీరు మీ ఆహారం పట్ల శ్రద్ధ వహించకుండా ఉండే అవకాశం ఉంది. ఈ కారణంగా ఆరోగ్యం క్షీణించడంతో పాటు మీరు కొంత బలహీనతకు గురవుతారు. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 7వ ఇంట్లో ఉండటం వల్ల మునుపటి అంచనాల ప్రకారం ఈ సమయంలో మీరు డబ్బును ఆదా చేసుకోగలుగుతారు. కాబట్టి మీ ఆర్థిక స్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి మీరు పెద్ద నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. కానీ అటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు ప్రశాంతంగా ఉండాలని సలహా. మీరు తరచుగా మీ సామర్థ్యం కంటే ఎక్కువ వాగ్దానం చేస్తారు. దీని కారణంగా మీరు తీవ్ర ఇబ్బందుల్లో పడతారు. కానీ ఈ వారం మీరు దీన్ని చేయకుండా ఉండాలి. లేకపోతే మీరు మీ ఆధారాలను కూడా కోల్పోవచ్చు. కాబట్టి మీరు చేయగలిగిన పనికి మాత్రమే వాగ్దానం చేయండి. ఈ వారం మీలో ఓపిక లోపిస్తుంది. దీని కారణంగా మీరు కార్యాలయంలో ఇతరుల ముందు మీ ఆలోచనలను పంచుకునేటప్పుడు ఉద్రేకపూరితంగా ఉంటారు. అలాగే అనేక శుభగ్రహాల ప్రభావం మీకు మంచి ఫలితాలను ఇవ్వడానికి పనిచేస్తుంది. అందువల్ల విద్య కోసం విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్న విద్యార్థులు ఈ గ్రహాల వలన కోరుకున్న కళాశాలలలో ప్రవేశం పొందగలరు. తులారాశి వార ఫలాలు. ఈ వారం మీరు మీ ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆందోళన చెందవద్దని సలహా. లేకపోతే మీ అనారోగ్యం మరింత తీవ్రమవుతుంది. కాబట్టి ఇతర పనుల్లో బిజీగా ఉండండి. మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి విభిన్నమైన మరియు కొత్త వనరుల కోసం చూస్తున్నట్లయితే మీరు సురక్షితంగా భావించే ప్రాజెక్టులలో మాత్రమే పెట్టుబడి పెట్టాలి. దీనికోసం అవసరమైతే మీరు కన్సల్టెంట్ లేదా నిపుణుల సహాయం కూడా పొందవచ్చు. ఈ వారం మీ కుటుంబంతో మీ ప్రవర్తన చాలా చెడ్డగా ఉంటుంది. దీని కారణంగా మీరు వారం చివరిలో చేసిన పనులకు పశ్చాత్తాపపడవచ్చు. కానీ ఈ విచారం ఉన్నప్పటికీ మీరు మీ కుటుంబంతో మీ సంబంధాన్ని మెరుగుపరచడంలో విఫలమవుతారు. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి మరియు రాహువు 8వ ఇంట్లో ఉన్నందున ఈ వారం పనిలో ఇతరులతో విభేదాలను కలిగి ఉంటారు. ఇది మీ ఇమేజ్ మరియు స్థానాన్ని తగ్గిస్తుంది. మీ కెరీర్పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. చంద్రునికి సంబంధించి 9వ ఇంట్లో బుధుడు ఉండటం వల్ల విద్యార్థులకు విదేశీ కళాశాలలో ప్రవేశం లభించడానికి అనుకూలంగా ఉంది. వృశ్చిక రాశి వార ఫలాలు. ఈ వారంలో అనేక ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తాయి. ఈ సందర్భంలో ముఖ్యంగా మీ కళ్ళు, చెవులు మరియు ముక్కును జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే వీటికి సంబంధించి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశముంది. ఈ వారం మీరు డబ్బుకు సంబంధించిన అనేక సమస్యల కారణంగా ఆందోళన చెందుతారు. చంద్రరాశికి సంబంధించి 9వ ఇంట్లో బృహస్పతి ఉండడం వలన మీకు విశ్వసనీయ వ్యక్తుల నుండి సలహా అవసరమైతే వారి నుండి ఆర్థిక సహాయం కూడా తీసుకోవాలి. కుటుంబ సభ్యుల మధ్య నడవడం సహజం. ఈ వారం మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు అలాంటిదే జరుగుతుంది. ఇది మీకు కొంత ఇబ్బంది కలిగించవచ్చు. అయితే దీనివల్ల మీ మానసిక ప్రశాంతతకు భంగం కలగకుండా కలిసి కూర్చొని ప్రతి సమస్యకు పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేయండి. ఈ వారం విద్యార్థుల ప్రవర్తనలో చాలా మార్పులుంటాయి.
దీని కారణంగా ఈ రాశికి చెందిన విద్యార్థులు తమ ఉపాధ్యాయులతో వాగ్వాదానికి దిగవచ్చు. అయినప్పటికీ వారు అలాంటి వివాదాలను దూరంగా ఉండాలి. లేకుంటే ఉపాధ్యాయుల ముందు అలాగే ఇతర విద్యార్థుల ముందు మీ ఇమేజ్ దెబ్బతినవచ్చు. దీని కారణంగా మీరు భవిష్యత్తులో వారి సహకారాన్ని కోల్పోతారు. ధనుస్సు రాశి వార ఫలాలు. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 10వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీ ఆరోగ్యం గత వారం కంటే మెరుగ్గా ఉంటుంది. మరియు మీ బలమైన రోగనిరోధక శక్తితో మీరు చాలా మెరుగ్గా ఉంటారు. ఈ సంవత్సరం మీరు దీర్ఘకాలిక వ్యాధుల నుండి బయటపడటానికి ఇది కారణమవుతుంది. అలాగే ఈ సమయంలో మీ జీవితం కూడా శక్తితో నిండి ఉంటుంది. ఈ వారం మీరు మీ కుటుంబంలో సామరస్యాన్ని నెలకొల్పడంలో విజయం సాధిస్తారు. మరియు ఇది మీ కుటుంబ సభ్యులతో మీ అవగాహనను మరింత మెరుగుపరుస్తుంది. ఇది మీ కుటుంబం సామాజిక స్థితిని కూడా బలోపేతం చేస్తుంది. మీరు సభ్యుల మధ్య కీర్తిని సంపాదించడంలో విజయం సాధిస్తారు. వ్యాపారవేత్తలు ఈ వారం గొప్ప విజయాన్ని సాధిస్తారు. దీనితో మీరు సమాజంలో కీర్తిని మరియు కుటుంబంలో గౌరవాన్ని పొందుతారు. అలాగే మెరుగైన పనితీరు కనబరిచేందుకు తమను తాము ప్రోత్సహించుకోవడానికి ఇది సహాయపడుతుంది. ఈ వారం చాలామంది విద్యార్థులు చదువుకోవడానికి ప్రశాంతమైన స్థలాన్ని కనుగొనడానికి కష్టపడటం కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల మీ చుట్టూ విపరీతమైన శబ్దం వచ్చే అవకాశం ఉంది. దాని కారణంగా మీరు పూర్తిగా దృష్టి పెట్టలేరు. మకర రాశి వార ఫలాలు. ఈ వారం మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి. కానీ మంచి విషయం ఏమిటంటే ఈ సమయంలో మీ ఆదాయంలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. ఇది మీ ఆర్థిక జీవితంలో సరైన సమతుల్యతను సాధించడంలో మీకు సహాయపడుతుంది. ఈ వారం మీ కుటుంబ జీవితంలో శాంతిని కలిగిస్తుంది. అయితే మీరు ఇంట్లో ఏదైనా వస్తువును పగులగొట్టే లేదా కోల్పోయే అవకాశం ఉంది. దీని కారణంగా ఇంటి సభ్యులు మీపై ఆగ్రహం వ్యక్తం చేయవచ్చు. కాబట్టి ప్రారంభంలో కూడా ముందు జాగ్రత్తగా ఇంటికి నష్టం కలిగించే పనులు చేయకండి. ఈ వారం వృత్తి నిపుణులకు మంచిది. ఈ సమయంలో మీరాశిలో అనుకూలమైన గ్రహాల ఫలితంగా మీరు గొప్ప పరిశీలన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను కలిగి ఉంటారు. ఇది మీ కెరీర్కు సహాయం చేస్తుంది. ఈ వారం అన్నింటికంటే ఎక్కువగా మీరు అర్థం చేసుకోవాల్సినది ప్రతిసారి విజయం సాధించడం సాధ్యం కాదు. మరియు ఈ వారం మీరు పొందే వైఫల్యాలు మీలో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తాయి. దీని కారణంగా మీ మనసులో మెదులుతున్న అనేక సందేహాలు మిమ్మల్ని కలవరపరుస్తాయి. కుంభరాశి వార ఫలాలు. ఆరోగ్యపరంగా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీకు పెద్ద అనారోగ్యాలు ఉండవు. కాబట్టి మెరుగైన ఆరోగ్యాన్ని ఆస్వాదించండి మరియు విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని క్రమం తప్పకుండా తినండి. చంద్రరాశికి సంబంధించి 10వ ఇంట్లో శని ఉండటం వల్ల ఈ వారం కొన్ని ముఖ్యమైన ఆర్థిక ప్రణాళికలు అమలు చేయబడతాయి. ఇది మీకు మంచి ఆర్థిక లాభాలను ఇస్తుంది. ఈ సందర్భంలో మీరు మీ డబ్బును ఆదా చేయడంలో సహాయం పొందుతారు. మరియు ఫలితంగా మీరు మీ భవిష్యత్తు కోసం మీ బ్యాంక్లో కొంత ఆదా చేసుకోవచ్చు. మొత్తం మీద ఈ వారం మీ కుటుంబ జీవితానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు ఏదైనా సమస్యతో పోరాడుతున్నప్పుడు మీ కుటుంబంలోని పెద్దవారి మద్దతును పొందగలుగుతారు. అయితే దీనికోసం మీరు మీ సమస్యలను ప్రారంభంలోనే మీ కుటుంబ సభ్యులతో పంచుకోవాలి. చంద్రునికి సంబంధించి బృహస్పతి మరియు రాహువు 12వ ఇంట్లో ఉన్నందున ఈ వారం సోమరితనం కలిగి ఉంటారు. ప్రతికూల పరిస్థితిని అంచనా వేయలేరు. ఈ వారం విద్యార్థులకు ఫలితాలు యావరేజ్గా ఉన్నప్పటికీ మంచి సమయాన్ని కలిగి ఉండటానికి కొన్ని అవకాశాలున్నాయి. ప్రత్యేకించి మీరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెడికల్ సైన్స్, ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డెకరేషన్ మొదలైన సబ్జెక్టులను చదువుతున్నట్లయితే మీరు అదే రంగాలలో పురోగతి సాధించడానికి అనేక అవకాశాలను పొందుతారు. మీనరాశి వార ఫలాలు. చంద్రరాశికి సంబంధించి శని 11వ ఇంట్లో ఉండడం వల్ల మీరు అసిడిటీ, అజీర్ణం మరియు కీళ్ల నొప్పుల వంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ వారం ఈ వ్యాధుల నుండి కొంత ఉపశమనం పొందుతారు. అయితే ఇది ఉన్నప్పటికీ మీరు ఎప్పటికప్పుడు జలుబు వంటి చిన్న చిన్న సమస్యల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. వారం ప్రారంభంలో మీరు అనేక వనరుల నుండి డబ్బు సంపాదించడంలో విజయం సాధిస్తారు.
చంద్రరాశికి సంబంధించి కేతువు 7వ ఇంట్లో ఉండటం వల్ల ఈ సమయంలో మీరు మీ బంధువులకు ఆర్థిక సహాయం చేయవచ్చు, కానీ సకాలంలో తిరిగి చెల్లించని వారికి రుణాలు ఇవ్వవద్దు. ఈ వారం మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని బాగా ఆదరించాలని మీరు కోరుకుంటే మీరు వారితో కూడా అలాగే వ్యవహరించాలి. ఎందుకంటే ఈ కాలంలో కుటుంబ సభ్యులతో మీ ప్రవర్తన అసభ్యంగా మారే అవకాశాలున్నాయి. అందువల్ల మీరు ఎప్పటికప్పుడు వారితో చక్కగా సంభాషించాలి. దీనికోసం మీరు ఇంటర్నెట్ నుండి కూడా సహాయం తీసుకోవచ్చు. అయితే ఈ సమయంలో సోషల్ మీడియాను ఉపయోగించవద్దు, లేకుంటే మీరు మీ సమయాన్ని కూడా వృధా చేసుకోవచ్చు.